దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం చెల్లిస్తున్నాను. అయితే మీకు చిన్న మరి హెచ్చరిక ఇస్తున్నాను. ఇప్పుడు అంటే ఒక పాయింట్ ఆఫ్ విజ్డమ్ అదేంటంటే, ఇప్పుడు మాతో చాలామంది సెల్ఫీలు దిగుతారు. అమ్మ ఒక్క ఫోటో అసలు వాళ్ళు ఎవరో నాకు తెలియదు. మరి ఎందుకు వాళ్ళని బాధించాలి, వారి మనసు బాధ. నేను అసలు వెరీ స్ట్రిక్ట్, కానీ కొన్నిసార్లు ఆ దయమే ఉన్న ముఖం చూసి కరిగిపోతాను, సరే అంటాను. కానీ అలా ఫోటో దిగిన వాళ్ళు మళ్ళీ ఎక్కడన్నా మీ దగ్గరకు వచ్చి అమ్మ నాకు చాలా తెలుసు, మేము చాలా పరిచయం అట్టిట్టని చెప్పి మీకు టోపీ పెట్టకుండా చూసుకోండి. దేవుని స్తోత్రం. సరే, మీరు చాలా తెలివైన వాళ్ళే కానీ. అయితే భయపడకుడి 39వ ప్రసంగం, 39th మెసేజ్ ఆన్ ఫియర్ నాట్. ఇది ఈ ప్రసంగం ఈరోజు చేయడానికి ఒక కారణం ఉంది. అంటే నేను రోజు అడుగుతున్నాను దేని మీద నేను మాట్లాడాలి ప్రభు అంటే, దేవుడు వెంటనే నాకు ఇస్తూ ఉన్నాడు. వెంటనే అనమాట అంటే దేవుడు ఈ వాజ్ గివింగ్ ద టాపిక్ నేమ్. ఆ ప్రసంగం పేరు కూడా నాకు దేవుడు ఇస్తాడు, టైటిల్ కూడా. అయితే నిన్నటి రోజు మరి క్లినిక్లో నేను ఆదివారం చాలామంది వచ్చి నన్ను కలిసినారు. అప్పుడు ఒక సహోదరి వచ్చి ఒక చిన్న స్లిప్ నాకు ఇచ్చింది. ఏంటంటే, మా కుటుంబము శాపగ్రస్తమైనది. నా తాతగారు పాపంలోనే ఉండినాడు, పాపంలోనే మరణించినాడు. నా తండ్రి పాపం చేస్తూనే జీవించినాడు, పాపంలోనే మరణించినాడు. 3rd జనరేషన్ కూడా అలాగే వారి నడకలోనే నడుస్తుంది. మరి దేవుడు నాకు ఇచ్చిన కుటుంబం, ఎందుకంటే ఇదే ఫ్యామిలీ ట్రీలో నేనున్నాను, నాకు ఇచ్చిన పిల్లలు కూడా ఇలాగూ పాపం చేస్తూ శాపగ్రస్తులు అవుతారా అని నేను భయపడుతున్నాను. నా కుటుంబం మీదకి దేవుని శాపం రాకూడదు. పాపము శాపానికి దారితీస్తుంది కదా. మరి నాకు ఎప్పుడు ఒక భయం ఉన్నది, నాకు దేవుని శాపం నా మీదకి వస్తుందా, దేవుని ఉగ్రత మా మీదకి వస్తుందా, శాపము ద్వారా మా పిల్లలం ఈ జనరేషనల్ కర్స్ అంటారు, అంటే తరతరాల నుండి వచ్చే శాపము మాకు వస్తుందా అని ఆమె ప్రశ్న అడిగింది. ఆ ప్రశ్నకు ఈరోజు వాక్యం నుండి నేను మరి ఇదే ప్రసంగం, శాప భయం అనే ఒక ప్రసంగాన్ని మీ ముందు తీసుకొని వస్తున్నాను. ద ఫియర్ ఆఫ్ జనరేషనల్ కర్స్ అంటే తాత ముత్తాతలు చేసిన పాపానికి మరి వచ్చే తరం వారు ఎందుకు బాధ్యులు కావాలి అని మనం అనుకుంటాం కదా. వాడు ఎవడో చేసినాడు తాత పాపం, ఆ శాపం ఎందుకు మనవళ్ళ మీద మనుమరాండ్ల మీద వచ్చే తరానికి ఎందుకు తగలాలి అని మనము ఒక ప్రశ్న మనలో ఉంటుంది, భయం కూడా ఉంటుంది. ఎందుకంటే ఆయన తరతరాలకు దేవుడై ఉన్నాడు, ఆయన యుగ యుగములకు దేవుడు. నేను ఇప్పుడు ఇక్కడ తేనె పోస్తే కిందికి ఏం గారుతుంది? తేనెనే గారుతుంది. నేను ఇక్కడ విషం పోస్తే ఏం గారుతుంది? విషమే గారాలి. అలాగే పూర్వీకులు చేసిన శాపము తప్పకుండా డౌన్ ద జనరేషన్స్ వచ్చే అవకాశం ఉన్నది. అది వాక్యం కూడా దానికి సపోర్ట్ చేస్తుంది. మరి ఇర్మియా గ్రంథం 37:16 వచనంలో ఉన్నది, తల్లిదండ్రులు చేసిన దోషము మరి పిల్లల ఒడిలోకి వస్తుందని ఉన్నది. తర్వాత 109వ కీర్తనలో అన్ని శాపాలు ఉంటాయన్నమాట. అక్కడ తల్లి శాపము తుడిపి పెట్టబడకుండును గాక అని శపిస్తూ ఉంటాడు, శాపాలు అన్నమాట. తర్వాత ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయము 15 నుండి 68 వచనాలు, అంటే సో మెనీ వర్సెస్ ఆన్ కర్సెస్. ఆశీర్వాదాలు 14 వచనాలే ఉంది. డిటానమీ 28:1-14 ఈజ్ అబౌట్ బ్లెస్సింగ్స్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ విల్ హ్యావ్. 15-68 ఆర్ కర్సెస్. ఇలాగూ మరి నిర్గమకాండం 20వ అధ్యాయము 5-6 చదివితే మరి దేవుని ప్రేమించని వారికి, దేవుని ఆజ్ఞలను మీరే వారికి 4 తరాల వరకు తండ్రుల దోషం వారికి తగులుతుందని, దేవుని ఆజ్ఞలు పాటిస్తే 1000 తరాల వరకు దేవుడు వారిని కనికరిస్తాడని కూడా ఉంది. అంటే ఇవన్నీ మనం చూసినప్పుడు ఆదికాండం 16:3 వచనంలో శారాయి శపిస్తుంది అబ్రహాం, నా ఉసురు నీకు తగులును గాక అంటుంది. కానీ నేను మళ్ళీ వాక్యంలో అంతా చూసిన అక్కడిక్కడెక్కడన్నా ఉసురు తగిలిందా అని. అబ్రహాంకి ఏం తగలలేదు ఆ ఉసురు, ఆయన విశ్వాసులకు తండ్రి అయిపోయినాడు. దేవునికి స్తోత్రం. అంటే మనస్సు బాధతోటి కొన్నిసార్లు ఇలాగ వ్యక్తులు మనం వినరాని వినకూడని మాటలు వ్యక్తం చేస్తూ ఉంటారు, శపిస్తారు. కొన్నిసార్లు తెలివిలేని తల్లిదండ్రులు పిల్లలను శపిస్తారు. అరే నువ్వు
పోత పోత అలాగే బండి కింద పడు అంటారు. ఆ మాటకు ఎంత శక్తి ఉందో వాళ్ళకి తెలియకుండా అంటారు. అలాగూ ఒక తల్లి అన్నది అదే రోజు పోత పోతనే లారీ కింద పడ్డాడు, 35 ఏళ్ళ యవనస్తుడు. చాలా ఏడ్చింది ఆమె. తర్వాత లాభం ఏముంది, నీ నోటిలో జీవం ఉన్నది, మరణం కూడా ఉన్నది. అయితే ఎందుకు మనము శపించాలి ఇతరులను? శపించకూడదు ఎవరిని, మనం అందరినీ దీవించాలి. శత్రువులను కూడా దీవించాలి, ప్రేమించాలి, శపించకూడదు ఎవరిని. అంటే దేవుని రూపంలో సృజింపబడిన వ్యక్తులం కదా. మన నాలుకలో శక్తి తప్పకుండా ఉన్నది. కానీ ఒకవేళ కారణం లేకుండా నిన్ను ఎవరైనా శపిస్తే అది తగులుతుందా? మీరేమంటారు? అదేం తగలదు. దానికి ఒక వాక్యం ఉంది, సామెతల గ్రంథం 26:2 హేతువు లేని శాపం నీకు తగలదంట. నీ నెత్తి మీద నుండి పిట్టలు ఎగిరిపోయినట్టు ఎగిరిపోతుంది అంతే. మరి ఇప్పుడు అన్నిటికీ ఇలా భయపడితే ఎలా బ్రతుకుతాం? మనకు భయపడే అవసరం లేదు. మనకు దేవుని వాక్యం ఉన్నది. వాక్యము ఏమని మనకు చాటిస్తుంది అన్నప్పుడు, మరి వెన్ యూ హ్యావ్ ఫెయిత్ ఇన్ జీసస్, యు ఆర్ పర్చేస్డ్ విత్ ద ప్రెషస్ బ్లడ్ ఆఫ్ జీసస్. యేసు యొక్క ప్రశస్తమైన రక్తం ద్వారా నువ్వు విమోచింపబడినావు. విమోచన క్రయధనము ఆయన చెల్లించడానికి ఈ లోకానికి వచ్చినాడు. సాతాను శక్తులను, అపవాది క్రియలను లయపరచడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చినాడు. యేసు రక్తంలో శక్తి ఉంది. నువ్వు యేసు ప్రభువును నీ హృదయంలోకి స్వీకరించినావు. ఆయన రక్షకుడు అనే పేరు. నేను ఎప్పుడు ఆలోచిస్తాను, రక్షకుడు అంటే కేవలం ఆత్మరక్షకుడు మాత్రం కాదు, ఆయన ప్రాణరక్షకుడు, శరీర రక్షకుడు కూడా. అన్నిటి నుండి ఆయన నిన్ను విడిపింపగలడు. అంటే ఆయన నీ బాధలో నిన్ను ఆదుకునే దేవుడు, భయం నుండి విడిపిస్తాడు. నీకు ఏదైనా ఇలాగ భయపు కట్లుంటే కూడా దాన్ని తెంపి తుడిచి వేస్తాడు. అందుకే యేసుప్రభు అంటాడు, మీరు ఎప్పుడు సత్యాన్ని అనుకరించాలి. ఆ సత్యం మీరు తెలుసుకున్నప్పుడు ఆ సత్యం మిమ్మల్ని ఏం చేస్తుంది? స్వతంత్రులుగా చేస్తుంది. వెన్ యూ నో ద ట్రూత్ అబౌట్ గాడ్స్ వర్డ్, అబౌట్ ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్, అబౌట్ గాడ్స్ ప్లాన్ ఆఫ్ సాల్వేషన్, ఇవన్నీ నువ్వు తెలుసుకుంటున్న కొలది నీకు పిరికితనం ఉండదు. నాలెడ్జ్ ఈజ్ పవర్. దేవుని స్తోత్రం. జ్ఞానమే శక్తి అని అంటారు కదా. ద మోర్ యూ నో గాడ్స్ వర్డ్, ద మోర్ యూ ఫ్రీ యూ బికమ్. నీ కట్లన్నిటినీ అది త్రుంచివేస్తుంది. నీకు దేవుడు ఎవరో తెలుసు. అందుకే 1000 నామములు ప్రయాసపడి మేము ముందు ఉంచినాం. ఒక్కొక్క నామము ఒక్కొక్క మిజైల్ అన్నమాట. సాతాను మీ ముఖం పగలగొట్టడానికి యు ఆర్ త్రూయింగ్ ఏ మిజైల్ ఎట్ ద సేటన్. కానీ ఎంతమంది ధ్యానిస్తున్నారో నాకు తెలియదు. అంటే ఒక్కొక్క ఉదయమే లేవాలి, దానికి ఉదయమే లేవాలి. 3 గంటల రాత్రి 4కు లేసినా 3కు లేసినా కొద్దిగా టైం దొరుకుతుంది అనమాట. యూ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ టైం టు అటాక్ ద డెవిల్. నువ్వు ఎక్కువగా నిద్రను ప్రేమిస్తే పరిశుద్ధ గ్రంథం లేమికి భయపడి నిద్ర ఎంతో ఆసక్తి విడిచిపెట్టు అంటున్నాడు. మీరు ఇప్పుడు 40 రోజులు మీకు ట్రైనింగ్ ఇచ్చినావు, ఎలా ఉదయకాలం లేవాలి, మంచిగా స్నానం చేయాలి, శక్తివంతంగా ఏదో దేవుని మందిరమునకు వెళుదాము రండని జనులు నాతో అనినప్పుడు నాకు ఏం కలిగింది? సంతోషం. అందరినీ చూస్తుంటే ఎంత సంతోషం. అది సహవాస బలం, అది స్ట్రెంగ్త్ ఆఫ్ ఫెలోషిప్. ఒక్క దొంగ వచ్చినప్పుడు మీరు ఒక్కరు అటాక్ చేస్తే ఎలా ఉంటుంది? 10 మంది వాని మీద పోతే వాడు ఉంటాడా? ఉండడు. అదే సహవాసం అన్నమాట, ఫెలోషిప్. అందుకే అపోస్తలుల కార్యం 2:42 వారు సహవాసమందును, రొట్టె విరుచుట యందును, అపోస్తలుల బోధ యందును, ప్రార్థన యందు తెగక ఉండినారంట. అదే వారి బలం అన్నమాట. దేవుని స్తోత్రం. నేను ఇది ఎంత మొత్తుకున్నా ఈ సంఘాలకు అర్థం కావడం లేదు. ఎందుకంటే సాతాను పని అది. ఎందుకంటే ఇది తెలుసుకున్నారంటే ప్రతి సంఘం ఇలా వెలిగింపబడిందంటే సాతాను ఎక్కడ ఉంటుందండి? అది ఇట్ విల్ గో టు ఇట్స్ రైట్ ప్లేస్. అది పాతాళంలోకి నెట్టివేయబడుతుంది. అంటే అంత గొప్ప విజయము దేవుని బిడ్డలకు దేవుడు అనుగ్రహిస్తాడు. కానీ అది చెయ్యకుండా సాతాను ఎన్నో తంత్రములు పనుతూ ఉంటుంది. కాబట్టి మనం అడగాలి, దేవా మాకు యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్లో ఒక మందిరం దయచేయండి. మేము 365 రోజులు కూడా మేము ఉదయకాలం లేచి మేము ఆరాధిస్తాం, వాక్యం వింటాం, సాతాన్ని ఎదుర్కొంటాం, వాని కొరలు మేము ఊడగొడతాం, కొమ్ములు విరగొడతామని ప్రార్థన చేయండి. ఇప్పటి నుండి ఇస్తాడు దేవుడు. సర్వభూమి ఎవరిది? దేవుందే. హల్లెలూయా. అయితే మరి భయపడకూడదు. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాగ్దానాలన్నిటికీ నీవు వారసురాలు. ఇది చాలామంది చదవరు. ఇది కొందరు తలదిండుగా వాడుకుంటారు. అంటే సైతాన్ శక్తులు ఉంటాయి, చేతబడి, ఇంకేటికి క్షుద్ర
పూజలు, మంత్రశక్తులు, తంత్రశక్తులు అని చెప్పి ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పిన ఏం ప్రయోగించకుండా ఈ బైబిల్ తీసి నెత్తి కింద పెట్టుకొని పండుకుంటారు. అంటే అలా కాదు, నెత్తి కింద పెట్టుకోమని కాదు, నీ హృదయంలో దేవుని వాక్యము స్థానంగా ఏం చేయాలి, సంగ్రహించుకోవాలి. ద వర్డ్ ఆఫ్ గాడ్ షుడ్ డ్వెల్ ఇన్ యువర్ హార్ట్. చాలామంది సాతాను పట్టిన వాళ్ళను బైబిల్ తీసి కొడతారు. నాకు అనిపిస్తుంది, ఏసే అలాగేం చేయలేదు కదా, ఏసే చేయని పని మనకెందుకు? ఒక్క మాట ఉచ్చాటంతో సాతానుడు పారిపోయినాడు కదా. మరి ఈ పరిశుద్ధ గ్రంథము నీకు ఇంత అద్భుతమైన రీతిలో పాత నిబంధన, క్రొత్త నిబంధన చక్కగా చేకూర్చబడి నీ చేతికుంది. ఇంతకు ముందున్న 100 సంవత్సరాల ముందు వారికి పరిశుద్ధ గ్రంథాలు లేకుండే. నీకు ఇంత చక్కని గ్రంథం ఇస్తే దివారాత్రం దేవుని వాక్యాన్ని ఏం చేయాలి? ధ్యానించాలి. చీకటి శక్తుల మీద నీకు విజయం ఉంటుంది. శాపము నీ దరిదాపుకు రాదు. శాపం అనేది నీ కుటుంబంలో ఉండదు. ఎందుకంటే బలిపీఠం మీద నిత్యం ఏం మండుతుంది? అగ్ని మండుతూ ఉంది. అగ్ని మండితే ఏ దయ్యపు శక్తి, చీకటి శక్తి పనిచేయదు. అందుకే కుటుంబంలో ఒక్కరైనా ఈ ప్రార్థన, వాక్యము, దేవునితో సహవాసం, ఆరాధన ఉండాలని మనము ప్రార్థనా సెల్స్ ప్రతి గృహంలో వెలిగించినాం. ఇప్పటికీ 650 ఉండొచ్చు. దేవుని స్తోత్రం. అంటే ప్రతి కుటుంబంలో ఉండాలి ఇది వెలుగు. దీపావళికి ఏం చేస్తారంటే ప్రమిదల్లో వెలుగు పెట్టి గోడల మీద, కిటికీల దగ్గర అంతా పెడతారు. మనము నిజమైన వెలుగు ఎవరు మనకు? యేసు ప్రభువు. దేవుని స్తోత్రం. నిజమైన వెలుగు, నిత్య జీవం గలవాడు యేసు ప్రభువే. అయితే మనము ఈ యొక్క శాపానికి భయపడే అవసరం లేదు. సిలువ రక్తం ద్వారా మరి ప్రభు పాపం వలన వచ్చే శాపాల గురించి ఉన్న భయాన్ని తొలగించినాడు. గలతీ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనంలో మీరు చూస్తారు. బుక్ ఆఫ్ గలేషియన్స్ 3rd చాప్టర్, గలతీ పత్రిక 3వ అధ్యాయం 12 నేను చదువుతాను. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించు. ధర్మశాస్త్రం విశ్వాస సంబంధమైనది కాదు, కానీ దాని విధులను ఆచరించేవాడు వాటి వల్లనే జీవించును. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనుల కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించాను. అండి, మ్రాను మీద యేసుప్రభు వేలాడంటే మ్రాను మీద వేలాడు ప్రతివాడు కూడా శాపగ్రస్తుడని ఎంచుతారు. ఆ శాప పాప భారాన్ని అంతా కూడా యేసుప్రభు శిలువలో భరించినాడు. అందుకే నీవు రక్షింపబడిన నీవు శాపానికి భయపడే అవసరం లేదు. నువ్వు ఆశీర్వాదమునకు వారసుడవుటకు ప్రభు ఈ రక్షణ మార్గంలో నిన్ను పిలిచినాడు. దేవునికి స్తోత్రం. ఆశీర్వాదాలు కృప వెంబడి కృప. నువ్వు బ్రతుకు దినములన్నిటను కృపాక్షేమములే నీ వెంబడి వచ్చు. కీప్ ఆన్ రిపీటింగ్ దట్ వర్డ్. నీకు ఒకవేళ భయం ఉన్నది, ఎవరో చేసిన శాపం నా మీదకి వస్తుంది. నేను యేసు ప్రభువును రక్షకునిగా అంగీకరించిన ఆ దినం నుండి ఇలాంటి పిచ్చి పిచ్చి భయాలు నాకు లేదు. ఎందుకంటే నాకు తెలుసు జీసస్ ఈజ్ అబౌట్ ఎవ్రీథింగ్. దేవుని స్తోత్రం. ఈజ్ ఆల్ ఇన్ ఆల్. ఎఫెసీ పత్రిక అప్పుడప్పుడు నేను చదువుతూ ఉంటాను. ఐ గెట్ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్ బై రీడింగ్ ఎఫెసియన్స్ 1st చాప్టర్. అంటే హౌ మచ్ ట్రెషర్స్, ఎన్ని నిధులు విశ్వాసికి దేవుడు అనుగ్రహించినాడు. ఇక్కడ మీకు చదువుతూ ఉండాలి. ఎఫెసీ మొదట కొన్ని అధ్యాయాలు ఉందండి. కీప్ ఆన్ రీడింగ్. ఎఫెసీ 1st చాప్టర్, హెబ్రూ 11th చాప్టర్, ఐషియా 53, 1 కొరింథియన్స్ 13th చాప్టర్. ఇలా చదువుతుండాలి. చాలా ఆణిముత్యాలు ఉంటాయి అన్నమాట. ఇంత శక్తిని ఇస్తుంది నీకు. ఇక్కడ చూడండి, ఎఫెసీ పత్రిక పౌలు రాసినాడు 1వ అధ్యాయం 3వ వచనం చూడండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలోను ఆత్మ సంబంధన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించేను. చూడండి, రక్షణ పొందినప్పుడే నీకు ఇవన్నీ, ఈ ప్యాకేజీలో ఇవన్నీ ఉన్నాయి. నీకు రక్షణ ఉన్నది, నీకు ఇహలోక సంబంధమైన ఆశీర్వాదాలు, పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు అన్నీ కూడా దేవుడు నీకు అనుగ్రహించినాడు. నీ విశ్వాసం ద్వారా, ప్రార్థన ద్వారా, పరిశుద్ధ జీవితం ద్వారా, దేవునికి విధేయత చూపెట్టడం ద్వారా, ఆజ్ఞలు పాటించడం ద్వారా అవి నీ సొంతమైపోతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు దేవునికి అవిధేయత చూపెట్టినప్పుడు భయపడాలి. వెన్ యు సిన్
యు ఆర్ డిజోబేయింగ్ గాడ్. నువ్వు పాపం చేసినప్పుడు నువ్వేం చేస్తున్నావు అంటే మెల్లగా తలుపు తెరబెడుతున్నావు అన్నమాట. ఎందుకంటే ఫర్ ద డెవిల్ టు ఎంటర్ ఇన్ టు యువర్ లైఫ్. అందుకే రెండు చేయలేరు. చాలామంది పొరబడతారు ఏంటంటే, మట్టి శరీరం కదా, మనం మన వాళ్ళం కదా, మనం పాపం చేస్తే ఏమైతే దేవుడు క్షమిస్తాడు కదా, అట్లనే మోసపోతారు అన్నమాట. వాక్యంలో గలతీ పత్రిక 6వ అధ్యాయంలో చివరి పేరాలో ఉంది, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏది విత్తునో అదే పంట. ఇక్కడే ఉందండి, గలతీ పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం చదువుతున్నాం. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయను. ఏలగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమగు పంట కోయను, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయను. చూడండి, నువ్వు శరీరాన్ని అదుపులో పెట్టుకోలేదు, దేవుని నియంత్రణ లేకుండా పాపం చేస్తే శరీరేచ్ఛల ద్వారా క్షయం అనే పంటకు వస్తావంట. అంతే, నీకున్న ఆశీర్వాదాలన్నీ పోతాయి. ఆఖరికి సాతానుడు పీఠం వేసుకొని కూర్చుంటాడు నీ గుండె గుడిలో. నీ కుటుంబంలో కూడా చొరబడతాడు, నీ పిల్లలను నాశనం చేస్తాడు, నిన్ను నాశనం చేస్తాడు. విభేదాలు వస్తాయి, భార్య భర్తలు పోట్లాడుకుంటారు, విచ్ఛిన్నం అయిపోతారు. అంతా సాతాను క్రియలు జరుగుతాయి. ఎందుకంటే నువ్వు సరిలేవు. నువ్వు సరిగ్గా ఉంటే అన్నీ చక్కబెట్టుకోవడానికి ఉన్న శక్తి నీకు పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. మళ్ళీ ఎందుకంటే లేకుంటే యేసు ప్రభువుని నమ్మడం, హీ కెన్ సెట్ ఎవ్రీథింగ్ స్ట్రైట్, అన్నిటిలో విజయం ఇస్తాడు. కానీ ఎక్కడో నువ్వు తప్పుటడుగు వేస్తుంటావు, అది నిన్ను వేధిస్తూ ఉంటుంది, సాతానుకు ఎరైపోతావు. డోంట్ గివ్ రూమ్ టు సేటన్. పౌలు ఎంత ఖచ్చితంగా అంటాడో, అపవాదికి మీరు చోటు ఇవ్వకూడదు అన్నాడు. చోటిస్తే వాడు ప్రవేశిస్తాడు. ఇక నీకు భయం 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 భయం, క్షుద్ర పూజ భయం, మంత్రం భయం, తంత్రం భయం, నిమ్మకాయ భయం, గుడిమకాయ భయం, బల్లంటే భయం, పిల్లంటే భయం, భయం భయం భయంతోనే నీ జీవితం అవసానం అయిపోతుంది. యేసు ప్రభు ఎంత స్వచ్ఛంగా చెప్పినాడు, మరి స్పష్టంగా చెప్పినాడు, శత్రు బలం అంతటి మీద నేను మీకేమి ఇచ్చి ఉన్నాను అధికారం. లూకా సువార్త 10వ అధ్యాయం 19వ వచనం చదువుదాం అందరం కలిసి. లూకా సువార్త 10వ అధ్యాయం 19వ వచనం. ఇదిగో పాములను తేళ్లను తొక్కుటకును శత్రు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను, ఏది మీకు ఎంత మాత్రము హాని చే. ఇదేవరు చెప్పిన మాట? యేసు ప్రభు అబద్ధం ఆడతాడా? అబద్ధం ఆడాడు కదా. ఆయన అబద్ధం ఆడడానికి మానవుడు కాడు, మాట తప్పడానికి నరుడు కాడు. ఆయన చెప్పేది చేస్తాడు. ఆయన మాటలు ఎన్ని ఉన్నా అవన్నీ కూడా నిశ్చయములై ఉన్నవి. మరి శత్రుబలమంతటి మీద మీకు అధికారం ఇస్తాడు, ఏది మీకు ఎంత మాత్రం హాని చేయదు. పాములను తేళ్ళంటే చీకటి శక్తులను, మంత్రశక్తులను, తంత్రశక్తులను, క్షుద్ర పూజలను, ఇవన్నీ కూడా సింబలైజింగ్ అన్నమాట. నిజంగా మీరు పోయి పాము దొక్కితే కరుస్తుందేమో నాకు తెలియదు, మీ విశ్వాసం ఉంటే కరవదేమో, కానీ అది కాదు. మీరు ఇక్కడ సాతాను శక్తులన్నిటి మీద నీకేమిచ్చినాడు? అధికారం ఇచ్చినాడు. హల్లెలూయా. 91వ కీర్తనలో ఏముంది? 91వ కీర్తనలో మీరు నాగుపాములను భుజంగములను, 91వ కీర్తన 13వ వచనం, నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అడగద్రొక్కెదవు. ఎక్కడ ఉంటుందండి భయం? అంటే అంత ధైర్యం అన్నమాట. టు పుట్ డెవిల్ అండర్ యువర్ ఫీట్. అంటే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో మరి పౌలు భక్తుడు చాలా అద్భుతంగా వివరిస్తాడు. చదవాలి మీరు, ఇది పదే పదే చదవాలి. మన అపరాధములను యేసు ప్రభు క్షమించినాడు, పాప క్షమాపణ మనకిచ్చినాడు. ఆయన నామాన్ని రక్షకుడని, నీ కొరకు వచ్చినాడని, మరణించినాడని, 3వ రోజు లేచినాడని, తిరిగి పునరుద్ధానుడై అలా రాబోతున్నాడని నీ హృదయం ముందు విశ్వసించి నోటితో ఒప్పుకుంటేనే నువ్వు రక్షింపబడుతున్నావని రోమీలకు రాసిన పత్రిక 10, 11, 12లో రాస్తుంది కదా. మరి నీకు ఆయన కృపా మహదైశ్వర్యం బట్టి, 7వ వచనం ఎఫెసీ పత్రిక 1:7, ఆయన కృపా మహదైశ్వర్యం బట్టి ఆ ప్రియయందు ఆయన రక్తం వలన మనకు విమోచనం, వీఆర్ రిడీమ్డ్, అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. పాపములన్నీ తొలగిపోయిన తర్వాత నీకెంత శక్తి ఉంటుంది కదా. లేకుంటే మనస్సాక్షిలో కల్మషం ద్వారా కుమిలిపోతూ ఉంటావు, భయపడుతూ ఉంటావు. బట్ వన్స్ యు ఆర్ పర్జ్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్, క్లెన్స్డ్ బై ద ప్యూర్ బ్లడ్ ఆఫ్ జీసస్, యు గెయిన్ విక్టరీ ఓవర్ ద డెవిల్. అయితే ఇక్కడ ఇవన్నీ మీరు తెలుసుకోవడానికి మీకు జ్ఞానము, ప్రత్యక్షత గల మనసు మీకు దేవుడు అనుగ్రహించాలని నేను మీ కొరకు
ప్రార్థన చేస్తున్నానని 19వ వచనం ఆఖరి వరుసలో మీరు చూస్తారు. వర్స్ 19 చివరి 2 వరుసలు చూడండి. తను తెలుసుకునేందుకు మీకు జ్ఞానమును ప్రత్యక్షత గల మనసును అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనలు యందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. అంటే టు నో ద పవర్ ఆఫ్ క్రైస్ట్. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారు, పవర్ ఆఫ్ ద డెవిల్ గురించి చెప్తూ ఉంటారు, మ్యాగ్నిఫైయింగ్ ద డెవిల్స్ వర్క్స్. మీకు ఏమైందో తెలుసా, క్షుద్ర పూజలు చేసి ఆ ఇల్లంతా నాశనం చేసినారు. సాతానుడు ఆ కుటుంబంలో విర్రవీగుతున్నాడు, వాడు అలా చేసినాడు. ఎప్పుడైనా మీరు సాతాను కాదు మీరు కొనియాడవలసింది, వాని బలాన్ని కాదు మీరు పొగడాల్సింది, దేవుని పొగడాలి, దేవుని శక్తిని పొగడాలి, దేవుని మహత్యమును పొగడాలి, సిలువలో ఆయన చేసిన గొప్ప త్యాగాన్ని పొగుడుతూ ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ పౌలు విశ్వాసులకు, ఎఫెసీలో ఉన్న విశ్వాసులకు అర్థం చేస్తున్నాడు. ఆయన ఆ బలాతిశయం చేత క్రీస్తును మృతులలో నుండి లేపినాడు. పునరుద్ధాన శక్తి, పునరుద్ధాన మహిమ ఎట్టిదో చూడండి. సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారం కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వం కంటేను, ఈ యుగమందు మాత్రమే కాక రాబో యుగమందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమందును ఆయన తన కుడిపార్శ్వమందు కూర్చుండబెట్టుకుని ఉన్నాడు. అన్ని నామముల కంటే పై నామము యేసునామం. ఎంత వివరణ చూడండి. అందుకే శాపానికి నువ్వు భయపడాలి ఎందుకు? పాపము నిన్ను ప్రేరేపిస్తే భయపడే అవసరం లేదు. కమాండ్ ఇన్ ద ప్రెషియస్ నేమ్ ఆఫ్ జీసస్. యేసునామములో బంధిస్తున్నాను ఈ పాపపు ఆలోచన, ఈ సాతాను క్రియ, ఈ చేతబడి, లేకుంటే క్షుద్ర పూజ, దీని ప్రభావము యేసునామములో నేను అడగొడుతున్నంటే అణిగిపోతుంది. అది నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే కనబడదు. ఇంకా నీకు అలాగూ శాప పాప భయం నుండి విడుదల కలుగుతుంది యేసునామములో. అయితే ఇది చాలా గొప్ప నామం కదా, ఇలాంటి ఒక నామం లేదు ఇంకా అన్ని నామముల కంటే పై నామం. హల్లెలూయా. యేసు అనగానే కొన్ని శక్తులు వెళ్ళిపోతాయి తెలుసా మీకు ఆ సంగతి? మీ నోటి తెరిచి యేసు అనండి, ఒకసారి అనండి, పోయింది సైతాన్. ఇంకా గట్టిగా అనండి, ఇంతేనా మీ శక్తి? ఇప్పుడు హుసేన్ సాగర్లో పడిపోయింది. దేవునికి స్తోత్రం. అంటే మీకు శక్తి గల యేసునామం ఇది. ఈ యేసునామంలో ఏ చీకటి నిలవదు. అందుకే మీరు భయపడుతున్నారు ఎందుకు? పేతురుతో అంటాడు, పరలోక రాజ్యపు తాళపు చెవి నేను నీ చేతికి ఇచ్చినాను. కీస్ ఆఫ్ హెవెన్ అండ్ యూ కెన్ అన్లాక్, యూ కెన్ లాక్. ఇంటికి పెద్ద కోడలు వచ్చినప్పుడు అత్తగారు ఏం చేశారంటే, అమ్మ పట్టు, నువ్వు ఇప్పుడు ఇంటికి పేద కోడలు, అంత అధికారము నీకే. ఇక ఆ కోడలు ఏం చేస్తారంటే పక్కన చెప్పుకొని వయ్యారంగా ఆ అధికారాన్ని ప్రయోగిస్తూ ఉంటుంది కదా. కొన్నిసార్లు ఇక్కడే ఉంటుంది, తాళం చేయి మర్చిపోతారు, ఊరంతా వెతుకుతారు, తాళం చేయి ఎక్కడో, తాళం చేయి ఇక్కడే ఉంటుంది, మర్చిపోతారు అన్నమాట. అంటే అలాగుంటాము చాలామంది విశ్వాసం. ఇంత గొప్ప అధికారం దేవుడు ఇచ్చినా వాడుకోవడానికి ఉన్న తెలివి లేదు, మర్చిపోతారు ఈ అధికారం. ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్నాను నేను. శాపాన్ని అడ్డుకోవచ్చు, పాపాన్ని అడ్డుకోవచ్చు, మరణాన్ని కూడా అడ్డుకోవచ్చు. ఈ నామం అంత గొప్ప నామం. దేవునికి స్తోత్రం. ఎక్కడుంది ఇలాంటి నామం? ఎవరికుంది ఈ నామం? రక్షణ పొందిన మనకే ధరింపజేసినాడు. దేవునికి స్తోత్రం. ఈ నామమందే రక్షణ, ఈ నామమందే విడుదల, ఈ నామమందే స్వస్థత, ఈ నామమందే దయ్యపు శక్తుల మీద అధికారం, ఈ నామమందే పాపం మీద విజయం, ఈ నామమందే శాపము బంధింపబడుతుంది. అంటే ఎంత గొప్ప నామం. అయితే నీ శక్తి తెలుసుకోవాలి. అందుకే యేసు ప్రభు పేతురుతో మాట్లాడినప్పుడు మత్తయి సువార్త 16వ అధ్యాయంలో పేతురు, నేను ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను. బండ క్రీస్తు, ఈయన రాయి, పాతాళ లోక ద్వారములు నీ ఎదుట నిలవనేరు. నువ్వు భూమి మీద దేని బంధిస్తావు అది నేను పరలోకమందు బంధిస్తాను. భూమి మీద దేని విడుదల చేస్తావు అది పరలోకంలో విడుదల చేస్తాను. తర్వాత మత్తయి సువార్త 18 నుండి 20 వచనాలు మీరు చదివితే, ఇద్దరు ఏకీభవించి నా పేరట ఏది అడిగినా నేను చేస్తాను అన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే సహవాసంలో ఉన్న బలం. సిలువ అంటే దాని అర్థం, సింబల్ మీనింగ్ ఏంటంటే భూమి మీద ఉన్న మానవుడు పరమందున్న దేవునితో కాంటాక్ట్, బంధం. అది నిలువు కర్ర, అడ్డు కర్ర దేనికంటే ఒక విశ్వాసికి మరో విశ్వాసితో ఉన్న సహవాస బలం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇలాగూ సహవాస బలం అని వేరే మార్గంలో మీరు చూడరు. మొన్న ఒక రోజు ఒక స్త్రీ ఇట్లా చక్కర వచ్చిందో ఏంటో ఫిట్స్ వచ్చింది, సొలిగిపోతుంది. నేను పాడుతున్నా పడిపోతుంది. నేను గమనించిన సహవాసంలో ఎంత శక్తి, ఎంత బలం అంటే
ఉరుక్కొచ్చినారు అందరూ. నేను పాడుతా పోతాను, నాకు తెలుసు సాతాను అంతగానో ఏం పనిచేయడు. అలాంటి చెడు వార్త వినము. 40 రోజుల ప్రార్థనలో విశ్వాసం బలపరుచుకొని పాట పాడుతూ ఉన్నాను. అయితే మీరందరూ పరిగెత్తి ఆమెకు సహాయం చేస్తున్నారు. అది నాకు చాలా సంతోషం అనిపించింది. దేవుని ఇంటిలో మనం అందరం కూడా పిల్లలం కదా, అంటే ఒకరితో ఒకరికి ఎంత బాండ్ ఉంటుందో నాకు అర్థమైంది. ఒకరు బిస్కెట్ తెస్తున్నారు, ఒకరు నీళ్లు తెస్తున్నారు, ఒకరు తాళం చేస్తున్నారు, ఏమేమో చేస్తున్నారు. మొత్తానికి ఆ దయ్యం వదిలిపోయింది. దేవునికి స్తోత్రం. ఆమె బతికి బయటపడ్డది. అంటే విశ్వాసులకు శక్తి లేదంటారా మీరు? మీకు అందరికి శక్తి లేదనుకుంటున్నారా? మీకు అందరికి ఉందండి ఇలాంటి శక్తి. దేవునికి స్తోత్రం. నమ్మిన వారి ఎడల ఈ సూచక క్రియలు కనబడును. మార్క్ 16, నమ్మిన వారి ఎడల ఈ సూచక క్రియలు కనబడును. ఇక్కడే ఉంది 17వ వచనం. నమ్మిన వారి ఎడల ఈ సూచక క్రియలు కనబడు, ఏమనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకుందురు, రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత పొందుతారు. మరి ఇది ఎవరికి ఇచ్చిన వాగ్దానాలు ఇవి? యేసు పేరట నిలబడిన వారందరూ ఈ కార్యాలు చేయగలుగుతారు కదా. వారికి ప్రత్యేకమైన అభిషేకం ఉంటుంది. మీరు అనుకుంటారు కేవలం ప్రసంగం చేసే వాళ్ళకి అభిషేకం ఉంటుందండి. ఐ డోంట్ డినై. ప్రసంగం చేసే వాళ్ళకి అభిషేకం తప్పకుండా ఉంటుంది. ఒక్క వారంలో 10 ప్రసంగాలు చేసినానంటే అది అయ్యే కార్యం అనేది కాదు. నా ఆరోగ్యం కానీ నా మరి పరిస్థితి అంత లేదు, కానీ శక్తినిచ్చి నడిపించినాడు కదా దేవుడు. మరి మీకు కూడా ఇస్తాడు ఆ శక్తి. నాకు ఇచ్చి మీకు ఇవ్వకుండా ఉంటాడు. మీరు నమ్మితే మీకు కూడా శక్తి వస్తుంది, మీకు కూడా అదే శక్తి వస్తుంది. అంటే యేసు ప్రతినిధులుగా నిలబడ్డాను. మనం అంతా కలిసి ఎవరు తెలుసా? క్రీస్తు రాయబారులము. దేవునికి స్తోత్రం. వీఆర్ కాల్డ్ అంబాసిడర్స్ ఫార్ క్రైస్ట్. అందుకే క్రైస్తవ ప్రపంచం లోకంతో ఎప్పుడు రాజీ పడకూడదు. వీఆర్ స్పెషల్ పీపుల్, వీఆర్ సెపరేటెడ్ పీపుల్. వీఆర్ బేరింగ్ ద నేమ్ ఆఫ్ జీసస్, ద నేమ్ అబౌవ్ ఆల్ నేమ్స్, బై విచ్ వీ కెన్ ట్రంపుల్ ద సేటన్ అండర్ అవర్ ఫీట్. ఎంత మంచి మాట అంటాడు రోమా 16:20లో. సమాధానకర్తకు దేవుడు శీఘ్రంగా సాతాను మీ కాళ్ళ క్రిందనే ఏం చేస్తాడు? చితక దొక్కిస్తాడు. అందుకే ఈ కార్యాలకు మీరు భయపడకూడదు. ప్రతిదానికి భయం, ప్రతిదానికి భయం. గుండె దడ. అంటే మీ శరీరాలు దేవుని ఆలయం కదా. దేవుడు మీకు శరీరం అమర్చి తన ఆత్మను మీకు ఇచ్చినప్పుడు ప్రతిదానికి మీరు బిక్కుమని భయపడితే దేవునికి ఏం మహిమ ఉంటుంది? అందుకే మీరు దేవుడిచ్చిన సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలని పౌలు తన పత్రికల్లో అంటాడు. భయపడకూడదు. రక్షణ అనే శిరస్త్రాణం ధరించుకోవాలి. ఏ చింత, ఏ వ్యధ, ఏ భీతి నీ మదిలో ఎక్కకూడదు. రక్షణ అనే కవచం, హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్ అన్నాడు. గుండెలో ఏ విధమైన భయం ఉండకూడదు. శాప భయం, పాప భయం, రోగ భయం, తెగుళ్ళంటే భయం. అవన్నీ నీకెందుకు వస్తాయి? నువ్వు యేసు రక్తమందు విమోచింపబడిన జనం. ఆనాడు ఇశ్రాయేల్ ప్రజల్లో ఐగుప్తీయులందరూ తెగులు అనుభవిస్తున్నారు. ఇశ్రాయేల్ ప్రజలు గోషేనులో ఉన్నారట. ఆ గోషేను ప్రాంతంలో ఒక్క తెగులు రాలేదంట. దేవుని స్తోత్రం. అంటే దేవుని తన ప్రజలను కాపాడడానికి వీలు కాదంటారా మీరు? నేను ఎప్పుడు చెప్తాను, ఆ కోడి ఇంతే ఉంటుంది, ఆ కోడి తలకాయ ఇంతే ఉంటుంది. ఆ తలకాయలో బ్రెయిన్ ఎంత ఉంటుంది? ఒక మెరుగు ఎంత ఉంటుంది. దానికి తెలుసు నా పిల్లలు కాపాడాలని. గద్ద రాగానే ఏం చేస్తుంది? ఒక్కొక్క పిల్లలన్నీ వచ్చి రెక్క కిందకి వచ్చేస్తుంది. రెక్కలతో ఏం చేస్తుంది? కప్పుతుంది. ఆ గద్ద మరి మీద నుండి ఎగిరి వస్తాడు. ఒకటే కోడి కనబడుతుంది. దాన్ని ఆ రెక్క కింద అంతా ఏమున్నాయి? పిల్లలు ఉన్నాయి. దేవుని స్తోత్రం. ఆ పిల్లలు ఎంత విజయవంతంగా చూస్తాయి తెలుసా? ముక్కు పొడుచుకొని రెక్కల నుండి ఏం చేస్తావు చెయ్యి, ఇప్పుడు నేను నా తల్లి రెక్కల క్రిందికి వచ్చినా అలాగనాలి. సాతానుతో సవాలు విసిరాలి. ఏం చేస్తావు చెయ్యి, యేసు రక్తమే జై, హల్లెలూయా. సాతాను పరారైపోతాడు. నీకు భయపడే మరి అవసరమే లేదు నన్ను అడిగితే. మరి సాతాను నిన్ను బంధించడానికి నీకు అనేకమైన వ్యసనాలు కల్పిస్తూ ఉంటాడు. అదే ఇప్పుడు చాలా మంత్రతంత్రాలు జరుగుతున్నాయి. క్షుద్ర పూజలని, మరి ఒక్కల్ట్ అని, తర్వాత చేతబడి శక్తులని, మంత్రాలని, తంత్రాలని, ఇవన్నీ ఉన్నాయి, లేవని కాదు. కానీ
ఏ అపాయం నీకు రాదు, ఏ తెగులు నీ గుడారమునకు సమీపించదు, ఏ శక్తి నీ మీద పనిచేయదు, ఏ శాపము నీకు తగలదు. ఎందుకంటే యూర్ కవర్డ్ అండర్ ద ఫెదర్స్ ఆఫ్ గాడ్. 91వ కీర్తన చదవండి. భయపడినప్పుడు ఆయన తన రెక్కలతో నిన్ను కప్పున, ఆయన రెక్కల క్రింద నీకు నాకు ఏమున్నది? ఆశ్రయం ఉన్నది. హల్లెలూయా. భయం లేదు. ఆ కీర్తన చదివినప్పుడు అక్షరాల దావీదు యొక్క అనుభవం చెప్తున్నాడు. నీకు విరోధంగా రూపింపబడు ఏ విధ ఆయుధము వర్తిల్లేదు. అంటే ఈ శాపం అంతా ఆశీర్వాదాలుగా మార్చేసినాడు సిలువలో. నువ్వు యేసు ప్రభు బిడ్డవు కాబట్టి అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదాలన్నిటికీ నువ్వేమవుతున్నావు? వారసులు అవుతున్నావు. మీ తాత ముత్తంతులు చేసిన పాపం శాపం వారసులు కాదు. కట్ అయిపోయింది అనమాట. నువ్వు యేసు ప్రభు నువ్వు విశ్వసిస్తున్నావు. సిలువ మరణం ద్వారా హీ పెయిడ్ హెవీ ప్రైజ్ ఆన్ ద క్రాస్. ఇప్పుడు విజయం పొందినాడు కదా, 3వ రోజు మృతిని కూడా గెలిచినాడు. అన్నిటి మీద విజయం యేసు ప్రభువుకు ఉంది. ఆ యేసు ప్రభువును నువ్వు హృదయంలో అంగీకరించి రక్షకునిగా స్వీకరించినప్పుడు నువ్వెందుకు ఇంకా భయపడతావు? తాత చేసిన పాపానికి, ముత్తాత చేసిన పాపానికి, వాటన్నిటికీ యేసు ప్రభు వెలగట్టేసినాడు. యు ఆర్ రిడీమ్డ్. అన్నీ అంటారు రిడీమ్షన్. విమోచింపబడినావు. నీ కొరకు ఒక వెల చెల్లించినాడు. ఆ వెల ఏంటది? ఎంత నీ వెల? యేసు రక్తం అంతా వెల. అందుకే యేసు రక్తమే జయం అనాలి. యేసు రక్తం గురించి ధ్యానించాలి. ధ్యానంలో ఏ విధంగా శక్తి పుడుతుంది? యేసు రక్తం గురించి ధ్యానించాలి. పాల్ యాంగిచో గారి చరిత్ర నేను చదివినాను. ప్రపంచంలోకి వెళ్ళే పెద్ద సంఘానికి కాపుదే. 2000 మంది కాపర్లు ఉంటారంట సంఘంలో. ఎంత మేనేజ్మెంట్ కావాలి? కానీ ఉదయం లేవగానే ఆయన యేసు రక్తం గురించి కొన్ని నిమిషాలు ధ్యానిస్తాడంట. దేవుని స్తోత్రం. నేను అది చూసి నేర్చుకున్నాను. అవును రూపా, నీ రక్తం చాలా అమూల్యమైనది, విలువైంది. నన్ను విలువ పెట్టి కొనుక్కున్నావు. నీ రక్తం భూమి మీద పడినప్పుడు భూమి వణికింది, బండలు బ్రద్దలైంది, సమాధులు తెరవబడింది, సూర్యుడు చీకటి కమ్మినాడు, దేవాలయ తెరపై నుండి క్రిందికి చినిగింది. అవును, మృతులైన వారు కూడా సమాధిలో నుండి లేచినారు. ఐ బిలీవ్ ఇన్ ద పవర్ ఆఫ్ జీసస్. కన్ఫెసింగ్ అన్నాడు. ఒప్పుకోలు. హృదయమందు విశ్వసించి నోటితో ఏం చేయాలి? ఒప్పుకోవాలి. ఇన్ని వాగ్దానాలు మీకున్నది. మీరు ఇలాగ నిద్రపోతూ చదవడం కాదు, ఒక్కొక్క వాగ్దానాన్ని ఒప్పుకోవాలి. హల్లెలూయా. ఒప్పుకోవాలన్నమాట. యూ హ్యావ్ టు కన్ఫెస్ ఇట్ విత్ యువర్ మౌత్. 1000 నామాలు ఉంది. కన్ఫెస్ ఇట్ విత్ యువర్ మౌత్. నోటు తెలిసి దాన్ని ఒప్పుకో. అలాగూ పునరుద్ధాన బలం గురించి ఒప్పుకో. సిలువ బలం, యేసు రక్తం యొక్క బలము, పరిశుద్ధాత్మ బలం, పునరుద్ధాన శక్తి, ఇవన్నీ ఎందుకున్నాయి? ఇవన్నీ నువ్వు ధ్యానించడానికే కదా మీకు ఇంత మరి అనుకూలంగా అమర్చి మీకు ఇచ్చినాం. కాబట్టి వీటన్నిటి మరి ఆయుధాలుగా నువ్వు ధరించుకోవాల. మొదట నీకు రక్షణ, తర్వాత రక్షణ శిరస్త్రాణం, నీతి అనే మైమరు. హృదయంలో పాపం ప్రవేశించకుండా ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. ఇఫ్ యూ ప్రే యూ కెనాట్ సిన్, ఇఫ్ యూ సిన్ యూ కెనాట్ ప్రే. కానీ చాలామంది ఎలా మోసపోతారంటే దే కెన్ డూ బోత్ అనుకుంటారు. ఏం కాదనుకుంటారు, ఏం కాదని మోసంలో అన్నీ మళ్ళీ భయపడతా ఉంటారు. వాళ్ళ జీవితం అంతంలో దే లూజ్ ఆల్ ఫెయిత్ ఇన్ గాడ్. చాలామంది దైవజనులు నేను చూసినాను. ఆరంభం చాలా బాగుంటుంది, గొప్ప పేరు, గొప్ప కీర్తి. దే స్టార్టెడ్ వెరీ వెల్ బట్ ఎండెడ్ వెరీ వర్స్. అటువంటి దైవజనుల గురించి నాకు తెలుసు. బైబిల్ అంటది ముసలితనం మందు కూడా వారు సారంగా పచ్చగా ఉంటారు. దేవునిలో ఏ చెడుతనం లేదని వాళ్ళు చాటిస్తూ ఉంటారంట. ఇప్పుడు దైవజనులు మీరు చూడండి, టీవీ ముందు కూర్చొని సినిమాలు చూస్తున్నారు, సినిమా పాటలు పాడుతున్నారు. చూడండి సాతానుడు ఎలా ప్రవేశించినాడు చూడండి. డోంట్ గివ్ రూమ్ టు ద డెవిల్. కీప్ ఆన్ అరెస్టింగ్ ద డెవిల్ అట్ ఎవ్రీ స్టెప్ ఆఫ్ యువర్ లైఫ్. ప్రతి అడుగులో తను బంధిస్తూ ముందుకు వెళ్ళు. విజయం నీదే. హల్లెలూయా. నేను ఒక వార్త చూశాను. అదేంటంటే ఒక అమ్మాయి ఇంటర్మీడియట్ చదువుతుందంటే తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగం చేస్తారు. ఆమె కీస్ ఆమె దగ్గర ఉంటుంది. ఆ పిల్ల అలసిపోయింది, పొద్దున్న లేచి ట్యూషన్లు ఇవన్నీ ఉంటాయి కదా, అలసిపోయింది, ఆకలికి వచ్చింది. తలుపు తెరిచింది, మెయిన్ డోర్ తెరిచి లోపడిపోయింది. ఏదో తిన్నదో తాగిందో మరి దానికి టీవీ చూడాలనిపించి టీవీ ఆన్ చేసి సోఫా మీద ఇలాగా అనుకొని టీవీ చూస్తుంది. ముఖద్వారం తెరిచింది. అంతలోగా ఈ పిల్లను స్టాక్ చేస్తున్నాడట ఒక రౌడీ షీటర్. అంటే మేము బయటికి పోవడం, లోనికి రావడం, ఎప్పుడు వస్తుంది అన్నీ తెలుసు అని. వాడు మెల్లగా చప్పుడు లేకుండా ముఖద్వారం నుండి వచ్చేసి డోర్ క్లోజ్ చేసి ఆ బిడ్డను అత్యాచారం చేసి గొంతు నిలిపి చంపేసినాడు. ఇది ఎందుకు సంభవించింది? ఎందుకంటే ఆ పిల్ల అజాగ్రత్త కదా, యవనస్తురాలు ఎంత
భద్రంగా ఉండాలి కదా, తల్లి చెప్పాలి కదా, మరి తల్లి కూడా చెప్పాలి ఉపదేశం. వీడను ఒంటరి ఉన్నప్పుడు నువ్వేం చేయాలి, బోల్ట్ వేసుకోవాలి, ఎవ్వరు తలుపు కొట్టినా తెరవద్దు, కిటికీ నుండి చూడు, లేకుంటే ఇది ఇది మాకు తెలియజే, ఇవన్నీ ఇస్తాం కదా మన తల్లులుగా. మరి ఆ తల్లి ఏం బోధించిందో తెలియదు. అది మెయిన్ డోర్ తెరిచి పెట్టిపోయి మంచిగా టీవీ చూసుకుంటే నిద్రపోయింది, అలసిపోయింది. కాబట్టి దుష్టుడు ఇంటి లోపలికి రావడానికి ఆస్కారం అయిపోయింది, ఎందుకంటే తెరిచిన ద్వారం. నోవహుతో దేవుడు అంటాడు, ఓడను నిర్మాణం చేసి 120 సంవత్సరాలు నిర్మాణం చేసినాడు. ఓడకు ఏం భూయమంటాడు తెలుసా? కీలు భూయం అంటాడు. ఎందుకు కీలు భూయం అన్నాడు? నీళ్లు లోపలికి ప్రవేశిస్తే ఆ ఓడ ఏం చేస్తుంది? మునిగిపోతుంది. టైటానిక్ ఓడనే మునిగిపోయింది. ఆ టైటానిక్ ఓడ కట్టిన వాళ్ళు అన్నారు, దేవుడు తలిసిన ఈ ఓడ మురగదన్నారు. ఈవెన్ గాడ్ కెనాట్ సింక్ దిస్ షిప్ అని. ఏమైంది? ఎంతమంది అగ్రగణ్యులు, ప్రావీణ్యం పొందిన వారు, స్కాలర్స్, సైంటిస్టులు, జెమ్ ఆఫ్ పీపుల్, దే డైడ్ ఏ మిజరబుల్ డెత్. అలాగ ప్రమాదం వస్తుంది. నువ్వు అనుకుంటావు ఇంతే కదా, ఇంతే కదా, ఇంతే కదా, కాదు, అంతే సంగతులు అయితే. అందుకే నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు బాగా భద్రంగా పటిష్ఠితంగా భద్రం చేసుకోవాలి. హల్లెలూయా. నీ మాట, నీ చూపు, నీ నడక, నీ తలంపులు, నీ హృదయంలో ప్రవేశించిన కార్యాలు ఇవి ఎవరికి తెలియదని నువ్వు అనుకుంటావు. కానీ మనుషులు పైరూపం చూస్తారు, కానీ హృదయవంతరంగమందు ప్రవేశించి దేవుని ఆత్మ నేను బాగా ఏం చేస్తుంది? శోధిస్తూ ఉంటుంది, పరీక్షిస్తూ ఉంటుంది. అప్పుడు నీవు చేసిన పాపం యొక్క ప్రతిఫలం నీ జీవితంలోనే చూస్తావు. ఆజ్ఞ అతిక్రమం ఏంటి? పాపం. దేవుని వాక్యం అనే పునాది మీద నీవు కట్టబడాలి. You have to remember that Jesus has paid a very precious price for you. That is his life. ప్రాణమే క్రయధనంగా నీ కొరకు పెట్టినాడు. నిన్ను సాతాను బంధకంలో నుండి విమోచించినాడు. నువ్వు యేసుప్రభు నామం ఒప్పుకొని పశ్చాత్తాపంతో ఒప్పుకొని పాపములకు పరిహారం పొందినావు. రక్షణ పొందిన నీవు ఎందుకు భయపడాలి? అది మొదటిది. రెండవది, నీవు విశ్వసించిన దాన్ని ఎప్పుడు నోటితో ఒప్పుకుంటూ ఉండాలి. అందుకే సాక్ష్యం చెప్పమని సమయం ఇస్తారు కదా. మీకు దేవుడు చేసిన మేలు చెప్పమంటే సిగ్గుతో చెప్పారు, అబ్బా ఎందుకులే అనుకుంటారు. నువ్వు సాతాను తల జీత కొట్టాలంటే లేవాలి, 2-3 నిమిషాలు చెప్పి దేవుని స్తుతించాలి. హల్లెలూయా. నేను ఈరోజు ఎందుకు చెప్పినానంటే 10 ప్రసంగాలు చేసినాను ఒక వారంలో అని, ప్రయాణాలు కూడా చేసినాను. ఎందుకు చెప్పినాను? లెట్ సేటన్ బీ డిఫీటెడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నాకు అంత శక్తి దేవుడు ఇచ్చినాడు, ఇంకా నాకు ఇస్తాడు, ఇంకా ఎక్కువ ఇస్తాడని నేను దేవుని నామం ఒప్పుకున్నాను. దేవుని స్తోత్రం. దేవుడు ఇస్తాడు. నువ్వు కన్ఫెస్ చేయాలి, వాగ్దానం అన్నా కన్ఫెస్ చేయాలి, నీ నోటితోటి సాక్ష్యం కూడా చెప్పాలి. మిమ్మల్ని అడిగినప్పుడు దేవుని గ్లోరిఫై గాడ్. నీకు అవకాశం వస్తే దాన్ని వదిలిపెట్టదు. అవును, నేను దేవుని పక్షాన నిలబడతాను. అప్పుడు దేవుడు నీ పక్షాన నిలబడతాను. నువ్వు సిగ్గుతో బిడియంతో నేను దేవుడు చేసిన కార్యాలన్నీ నీ గుండెలో పెట్టుకొని ఉంటే ఆయన ఎట్లా చెయ్యి ఉప్పుతాడు? ఆయన తన గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను నెరవేరుస్తాడంట. ఎప్పుడైనా ఆలోచించినావా ఆయన గుప్పిలు ఎలాగుంటుందని? నా గుప్పిలు ఇంతే ఉంటుంది, నేను సాయం చేస్తే ఇంతే చేస్తాను. కానీ దేవుని గుప్పిలు దేవుడు విప్పితే ఎంత ఉంటుందండి? ఆకాశానికి భూమికి పునాదులు వేసినా చెయ్యది. హల్లెలూయా. ఆల్వేస్ గ్లోరిఫై గాడ్. సైటన్ విల్ బి బౌండ్. ఎప్పుడు నీకు అవకాశం దొరికినప్పుడెల్లా దేవుడు గొప్పవాడని చెప్తా ఉండద్దు. నా దేవుని మించిన వారు ఈ లోకంలో లేరండి, నేను ఇప్పుడు ఏమై ఉన్నాను. అందుకే పౌలు అంటాడు కదా, నేను ఇప్పుడు ఏమై ఉన్నానో అది కేవలము దేవుని కృప అంటాడు. దేవునికి స్తోత్రం. అంటే హీఈస్ మ్యాగ్నిఫైయింగ్ ద పవర్ ఆఫ్ గాడ్. అది రెండవది. మూడోది చూసినప్పుడు పాపం చేయొద్దు. ఇన్ని ఆశీర్వాదాలు అనుభవించింది పాపం చేయడానిక? ఈ లోకంలో ఉన్నావు, కొన్నిసార్లు నీకు బురద నీ కాళ్ళకు అంటుతుంది, కొన్నిసార్లు మది చెడిపోతుంది. రిటైర్ టు ప్రేయర్. నువ్వు ప్రార్థనకు ఉపక్రమించు, ఆ మురికి ఆ బురదను తొలగించుకో. గాడ్ విల్ గివ్ హిస్ గ్రేస్. అయ్యో పడిపోయినాను అక్కడే ఉండకు. మనం దినదిన జీవితంలో చూస్తాం, మనం కూడా కొన్నిసార్లు కాలు జారి పడితే, పొద్దున పడితే రాత్రి దాకా అక్కడే ఉంటాం. ఏం చేస్తామండి? చిటుక్కున లేస్తాం. ఎవరైనా చూసిండ్రా? అబ్బా ఎంత తొందరగా లేస్తాం కదా. విల్ ట్రై అవర్ మ్యాక్సిమం టు గెట్ అప్ ఫాస్ట్. అంటే ఫాస్ట్ ఉండాలి. నువ్వు ఒకవేళ పాపం నిన్ను అంటుకుంటే తొందరగా ఇవ్వాలి. దేవుని స్తోత్రం. డోంట్ కంటిన్యూ ఇన్ సిన్. నీకు ఆ కృపను దేవుడు ఇస్తాడు. ఆ పాపము నీకు తెలవకుండా అంటుకున్నా నేను క్షమిస్తాడు దేవుడు. దాని దుర్నీతిని, ప్రతి దుర్నీతి నుండి దేవుడు నిన్ను ఏం చేస్తాడట? విడిపిస్తాడట. దేవుని స్తోత్రం. 4వ చూసినప్పుడు నీవు
క్షమాపణ కోరని పాపాలు నీ గుండెలో గూడు కట్టుకొని కొన్ని ఉంటాయి. నువ్వు దేవుని దగ్గర వాటిని ఒప్పుకోకుండా ఉంటాయి. అది కూడా నువ్వు తలుపు తెరిచి పెడుతున్నట్టే సాతాను. నువ్వు ఎప్పుడైనా ఒక దగ్గర కుదుటపడి కూర్చొని నీ జీవితంలో యవన దశలో కానీ ఎప్పుడెప్పుడో చేసిన అతిక్రమాలు ఉంటే అవన్నీ యేసు రక్తం చేత విమోచింపబడినవాడు. అయినా నీకు ఏదైనా తెలిసి తెలియకుండా నీ మదిలో ఉండి అది ఇట్ రిక్వైర్స్ ద ఫర్గివ్నెస్ ఆఫ్ గాడ్. అవును, దేవుడు ఈ పాపాన్ని క్షమించాలి అని గుర్తొస్తే వెంటనే ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టడం, తిరిగి ఆ పాపాన్ని చేయకుండా ఉండడం. దట్ స్ట్రెంథన్స్ యువర్ ఫెయిత్ ఇన్ జీసస్. అపవాదికి నీవు చోటు ఇవ్వకుండా ఉంటావు. తర్వాత ఒకటి ఫర్గివ్నెస్ ఆఫ్ స్పిరిట్, అంటే ఎప్పుడు ఇతరులను క్షమిస్తూ ఉండాలి. నువ్వు క్షమించాలి. ఎందుకంటే యేసు ప్రభు మనల్ని ఏ విధంగా క్షమించినాడో అలాగే మనము ఇతరులను క్షమించాలి. అప్పుడు ఇవన్నీ నీవు అంటుకోవు, ఈ లోక మాలిన్యం నిన్ను అంటుకోదు, సాతాను పెడుతున్న భయాలు నీకు ఆవరించవు. ఎందుకంటే యూ హ్యావ్ ఎ క్లీన్ స్పిరిట్ ఫిల్డ్ విత్ ద పవర్ ఆఫ్ గాడ్. హౌ కెన్ సైటన్ ఎంటర్ ఇన్ టు యువర్ హార్ట్? ఖాళీ హృదయంలో అయితే ఒక్క సైతాను పోయి ఎన్ని దయాలు తెస్తాడట? 7 దయాలు తెస్తాడు. నువ్వు హృదయము నింపబడి ఉన్నప్పుడు నీకెలాగో సాతాను శోధన కలుగుతుంది. హృదయము స్తుతులతో నింపబడి నా భాగ్య గృహమంతా లంచుచుంటే, అంటే హృదయం ఏమైందంట? స్తుతులతోటి నింపబడింది. సాతానుకు చోటే లేదు. క్షమించాలి అంటే నిన్ను కావలసుకొని ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారు చాలామంది. మీరు అంటారు ఏంటమ్మా ఎప్పుడు క్షమించు క్షమించు అంటే వాడు కావాల్సుకొని వాడు తెలుసుకొని చేస్తున్నాడంటే, వాడు తెలుసుకొని చేసినా తెలియకుండా చేసినా వానికి చెప్పాలి నా గుండెలో నీకు చోటు లేదు. ఊరికే వానికి రెంట్కు ఇల్లు ఇస్తారు కదా చాలామంది, అలాగే వాడు అట్ట చేసాను, వాడు ఇట్ట చేసాను, వీడు ఇట్ట చేసాను, చెత్త బుట్టిలో పడేయాలి అదంతా. దేవుని సెలవు లేకుండా నీ తల వెంట్రుకలో ఒక్కటైనా నేలకు రాలేదంటే వింటారా మీరు? ఊరికి వాని గురించి ఎందుకు అంత హైలైట్ చేస్తారు? నేను కీడు చేసిన వాని గురించి. దేవుని వాక్యం దివారాత్రం ధ్యానించమంటే వాని గురించి ధ్యానిస్తూ ఉంటారు రాత్రి పగలు. నీకు సాతాను కాకుంటే సాతాను వాని అనుచరులతో సహా వచ్చి నీ గుడిలో గూడు కట్టుకొని ఉంటాయి. జాగ్రత్త, చెప్పిన మాట వినండి. ఫర్గివ్ దెమ్, అంతే. నీ శత్రువులను నువ్వు ప్రేమించి నేను హింసించే వారి కొరకు ఏం చేయమన్నాడు? ప్రార్థన చేయమన్నాడు. క్లీన్ హార్ట్ ఉండాలి. ఏ క్లీన్ హార్ట్ ఈజ్ స్ట్రాంగర్ దాన్ 10 cities అంట. దేవుని స్తోత్రం. 10 పట్టణాల కంటే గొప్పవాడంట శుద్ధ హృదయం గలవాడు. 73వ కీర్తన 1వ వచనంలో ఇశ్రాయేలు ఎడల శుద్ధ హృదయం ఎడల దేవుడు నిశ్చయముగా దయాళుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు ఎడల 73వ కీర్తన 1వ వచనం, గాడ్ ఈజ్ సో గుడ్ అంటు దోస్ హూ హ్యావ్ ఎ క్లీన్ హార్ట్. ఇశ్రాయేలు శుద్ధ హృదయంలో దేవుడు నిశ్చయంగా దయాళుడై ఉన్నాడు. దయగలవారిపై ఆయన దయ చూపిస్తాడంట. కఠినుల ఎడల ఆయన వితర్కంగా ఉంటుంది. దయతో నింపబడాలి. దయా సత్యం నీ కంఠానికి హారముగా ఉండాలి. దేవుని స్తోత్రం. నా మీద 100 కిలోల నెక్లెస్ ఉంది, మీకు కనబడుతుందా? లేదు. మీకు ఎక్కడ కనబడుతుంది? నిజంగా ఉందండి, ప్యూర్ గోల్డ్ ఉన్నది. మీకు కనబడతలేదా? ఈ యుగ సంబంధమైన దేవత ఏం చేసింది? మీ కనులకు గుడితనం కలుగజేసింది. దయను సత్యమును నీ కంఠమునకు ఏం చేయాలి? హారముగా ధరించాలంట. హల్లెలూయా. క్రిస్మస్ వస్తుంది. ఏం చేసినావు నువ్వు? ఇన్ని సంవత్సరాలు అయింది నీకు భార్యగా ఉన్నా, నాకు 4 వరుసలు కావాలి, 12 వరుసలు కావాలి. అప్పుడే సాతానుడు దూరేది ఇంట్లో. సరే 12 వరుసలు ఉంటుంది, నీ లోపల గుండెలో ఏముంటుంది? లూసిఫర్ అనేవాడు పీటకం వేసుకొని కూర్చుంటాడు. అప్పుడు నీ ముఖం ఎలా ఉంటుంది తెలుసా? ఒక చిన్న రాక్షసులా ఉంటుంది. అన్ని గ్లిటరింగ్ వేసుకొని అన్ని రంగులు పూసుకొని ఉంటావు. సాతాను ముఖం ఉంటుంది. ఏమున్నా ఏమి లేకున్నా దేవుని సన్నిధి నాకు చాలని చెప్పండి. హల్లెలూయా. ఆయన సన్నిధిలో నీకు సంపూర్ణమైన సంతోషం, ఆయన కుడి చేతిలో నిత్యమైన సుఖం. మేము పాట పాడుకునే కొన్ని సంవత్సరాల ఉంది అది. ఇప్పుడు మరి ఏమున్నా లేకున్నా నీ నామమే భలే మధురా మధురము. ఏమున్నా లేకున్నా నీ నామమే భలే మధురా మధురము. యేసుని సన్నిధిలో భలే మధురా మధురము. యేసుని సన్నిధిలో భలే మధురా మధురం. ఇంకోటండి, ఇంకో స్టెప్ అంటే మీరు రాసుకున్నారు కదా, ఇది 6వ పాయింట్ నేను చెప్పేది. యూ రిమూవ్ ఆల్ కాంటాక్ట్ విత్
ఈ శుద్ర పూజలని, చేతబడులని, మంత్రతంత్ర శక్తులని క్రైస్తవులు పోతారండి. అది ఎంత సిగ్గుకరం అంటే ఇంకేంటి. మాలాంటి వాళ్ళు మా తల నెత్తి మీద పెట్టుకుంటాం. ఇంత కష్టపడింది ఇంతేనా? ఏదో వచ్చింది మంత్రం అంటే తాయెత్తు కడతారంట, ఈడ కడతారంట. మొన్న ఒక చిన్న పాపను తెచ్చినప్పుడు నల్ల బొట్టు చెంప మీద పెట్టి, తెల్ల పిల్లకు. నేనన్నా ఈ నల్ల ఇది నువ్వు పెట్టినావు కదా, దేంతో పెట్టినావు? కాటుకతో పెట్టినామ్మా. ఇది నీ బిడ్డను రక్షిస్తుంది అని నమ్ముతున్నావా? ముసి నవ్వుతుంది. నేను ఇది కాదమ్మా రక్షించేది, యేసు నామములో నువ్వు బిడ్డ కొరకు ప్రార్థన చేస్తే ఆమె రక్షింపబడుతుంది. దేవుని స్తోత్రం. క్రైస్తవులు ఇలా చేస్తే ఎలాగమ్మా? కన్ను నిండా కాటిక రుద్దేసి, ఈడొక బొట్టు పెట్టి, ఇక్కడొక బొట్టు పెట్టి, అరచేయి మీద రాసి బొట్టు పెట్టి, ఇవి నేను రక్షిస్తాను నీ పిల్లలను? నీ పిల్లలను రక్షించడానికి యేసు నామములో నువ్వు ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. ఉపవాసం గొప్ప యుద్ధోపకరణం. ఇంకా యుద్ధోపకరణాలు కూడా చెప్పి నేను ముగిస్తాను. మరి వీటి గురించి నువ్వు పేరు కూడా ఎత్తొద్దు నీ కుటుంబంలో. చేతబడి, అది మంత్రశక్తి, తంత్రబడి, ఇవన్నీ మాటలు మాట్లాడకండి. బీ పాజిటివ్. దేవుని శక్తిని వివరించడానికి ఈ చిన్న జీవితం సరిపోదు. ఇంకా సాతాను మ్యాగ్నిఫై చేయడానికి నీకు సమయం ఎక్కడున్నది? ఎదురుకుంటే బంధించి పారద్రోలు అంతే. అణగొట్టాయి నీ కాళ్ళ క్రింద వాని చితగొట్టు, అంతేగాని దాని గురించి పెద్దగా ఫ్లవరీ లాంగ్వేజ్లో చెప్పకు. మీ ఇంటికి వచ్చేస్తాడు, కూర్చుంటాడు అంతే. ఒక సహోదరి వచ్చింది, ఆమెకు మంచి విశ్వాసి, ఊగుతుంది దయ్యంతో, ఊగుతుంది. ఏంటి ఏం పట్టిందంటే, ఏమైందంటే లంబాడి దయ్యం పట్టింది. చూడండి పేర్లు కూడా పెడతారు, ప్రిఫిక్స్ సఫిక్స్. లంబాడి దయ్యం పట్టిందండి. పెద్ద పోలీస్ ఆఫీసర్ భార్య. అయితే కొన్ని సంవత్సరాలు, 10 సంవత్సరాలు అనుకుంటాము. నేను మరి చాలా బిజీగా ఉన్నప్పుడు వంట వండుతున్నాను. ఆ రోజు పని వాళ్ళు రాకుండా చాలా బిజీ. అప్పుడు వచ్చిన కిచెన్ డోర్ నుండి వచ్చి, మళ్ళీ లంబాడి దయ్యం పట్టిన ఆమె వచ్చింది. నేను సరే పొయ్యంతా ఆఫ్ చేసిపోయాను, ఎందుకంటే నాకు కూడా ఇంట్రెస్ట్ ఉండేది లంబాడి దయ్యం ఎట్టుంటుంది. అయితే నేను చూసినాను, ఆమె ఊగుతూ ఉంది. ఏమైంది నీకు అని అంటే అన్నది, అమ్మ నేను వంట ఇప్పుడు వండుతలేదు. వాళ్ళ భర్త అంటే, అమ్మ వంట గదికి ఎక్కుతలేదమ్మా ఈమె. ఎందుకంటే ఈమె భయం పట్టుకుంది. ఒక సేవకుడు ఇంటికి వచ్చినాడంట, ఇట్లా లేనిపోని భాషలు చెప్పి అన్నాడంట, ఇదిగో నీ వంటగదిలో 3 దయ్యాలు ఉన్నాయి. ఒకటి సిలిండర్ ముందుంది, ఒకటి సిలిండర్ వెనుకుంది, ఒకటి సింక్ కింద ఉన్నది, ఇంకోటి ఎక్కడ. ఇక భయం కాకుంటే ఏం పట్టుకుంటుంది ఆమెకు? గడ అనిపోతుంది. ఇక మంచి పని అంటే వంట అది పోదు ఆమె. రెస్ట్ అనమాట. ఎందుకంటే దయ్యం ఉంది కదా. ఆ ఇంటి యజమానికి కడుపు గాలి వస్తున్నాడు, పిల్లలకు ఆకలి వస్తున్నారు, ఆమె మాత్రం వంటగదికి వెళ్ళదు. ఈ దయ్యాన్ని ఇప్పుడు ఎలగొట్టాలి. నేను ఆమెను ఆ రోజు బ్యాంకు పోవాల్సింది. ఇది 10 సంవత్సరాలు కాదు, చాలా సంవత్సరాలు అయింది. అయితే నేను బ్యాంకు సెలవు పెట్టాను ఆ రోజు. ఈ దయ్యాన్ని ఎట్లా ఎల్లగొట్టినాక నేను పోతా అనుకున్నాను. అయితే ఆమె పెట్టి మంచిగా చెప్పి అర్థం చేసినాను వాక్యం. ఎవరు చెప్పినారమ్మా? ఈ దొంగ సేవకులు ఇంటికి వస్తారు, మీ డబ్బు కోరి వస్తారు, ఇటువంటి పిచ్చి మాటలకు మీరు లొంగిపోతారు. మీ మీద ఆ శాపం ఉన్నది, మీకు ఈ పాపం ఉన్నది, ఈ దయ్యం ఈ మూలకు ఉంది. వాక్యం చెప్పరాదు, మరి కథలు చెప్పాలి కదా. నీకు దమ్ముంటే వాక్యం చెప్పు. వాక్యం రాకుండా ఈ కథలల్లి జిమ్మికులు చేసి ఎత్తేసి పడేసి కొట్టేసి, జనులు ఎంత మూర్ఖులంటే వాళ్ళని నమ్ముతారు. అందుకే ఈ శాపాలు తగులుతున్నాయి మీకు. ఎక్కడేసిన గొంగళ్ళగా అట్టనే ఉన్నారు చూడండి. అటు పరిగెత్తారు, ఇటు పరిగెత్తారు, ఇక్కడ దొరుకుతుంది, అక్కడ దొరుకుతుంది, ఎక్కడ దొరుకుతుంది. మాకు ఆ సహాయం ఎక్కడ నుండి వస్తుంది? వాళ్ళని నమ్ముకొని ఎక్కడ నువ్వు పోవని అవసరం లేదు. బీ కనెక్టెడ్ టు గాడ్. దేవుని స్తోత్రం. అదే మా ఉద్యమం, యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్. రండి అని నేను ఎప్పుడు పిలవను, నేనే అన్నీ చేస్తున్నాను చెప్పాను నేను. మై డ్యూటీ ఈజ్ లైక్ ఎ ట్రాఫిక్ పోలీస్. ఇదే మార్గం, దీంట్లో నడుచుకో అంతే, నీకు అపాయం ఏమీ రాదు. ఐ విల్ కనెక్ట్ యూ టు గాడ్. అంతేగాని నేను దేవుడు వాడుకునే ఒక పరికరం మాత్రమే కదా. అందుకే మోసపోకుడి మీరు. దేవుని శక్తికి మరి ప్రాధాన్యత ఇవ్వండి. దయ్యపు శక్తుల మీద ఆధారపడకూడదు. తర్వాత ఇంకా ఒకటి పాయింట్ మీకు చెప్తాను. మీ ఇంట్లో ఏదైనా దేవునికి ఇష్టం లేని ఒక కార్యము, ఒక వస్తువు ఉంటే తీసి పడేయండి ఈరోజే. ఒకరోజు నేను ఒక ఇల్లు దర్శించాను, పోతే లాఫింగ్ బుద్ధ ఉన్నాడు ఇట్లా. అది ఇదేంది విశ్వాసం ఇట్లు, ఇదేంది స్టేర్ ఎక్కిపోతున్నాను అనమాట, ఫస్ట్ ఫ్లోర్. ఏంటిది బుద్ధాన్ని కూర్చోబెట్టినారు ఏంటంటే,
ఇది లాఫింగ్ బుద్ధ అండి, ఇది మాకు డబ్బు తీసుకొస్తుందంట. ఇంత దౌర్భాగ్య స్థితి నీకు, దేవుడు గురించి తెలియకుండా, ప్రశస్తమైన వాక్యపు శక్తి తెలియకుండా, నీ కొరకు ఆయన సిలువలో కార్చిన రక్తపు విలువ నీకు తెలియకుండా బుద్ధుడు నీకు చేసినాడు ఈ పని. నిన్ను ఇంతగా కుటుంబానికి మేలు చేసినాడు. తీసిపడే అన్నాను అంతే. మీకు తెలుసు కదా నాకు కోపం వస్తే ఆగదని. తీసిపడే, నేను ఇంకెక్కను అక్కడి మీదికి రానన్ను. వెంటనే అది చుట్టి ఒక భద్రమైన ప్లేస్లో పెడతా, అక్కడ కూడా ఉంటుంది. నేను వెళ్ళిపోతానన్నా, తీసి చెత్త బుట్టలు పడేసేదాకా నేను వదిలిపెట్టలేదు. సో ఇలాంటి కొన్ని పెట్టుకుంటాను అనమాట. మీకు ఇది పెడితే బాగుంటుంది. మాకు నల్లపూసల దండ అండి, అది మా భర్తను, ఎందుకమ్మా ఈ నల్లపూసల దండ భర్తను కాపాడుతుందండి అంట. తప్పించి ఆయన నీ ప్రాణమును కాపాడుతాడు, ఆయన నీ భర్త ప్రాణాన్ని కాపాడుతాడు. నీ ప్రార్థన నీ పిల్లలను రక్షణలో నడిపిస్తుంది. నీ యొక్క విశ్వాసము చేత నీవు విజయాన్ని సాధిస్తావు. చాలా చెప్పాలను, దేవుని స్తోత్రం. అందుకే మనం శత్రు బలమంతటి మీద అధికారం పొంది ఉన్నాము. ఏది మనకు ఎంత మాత్రం హాని చేయదు. అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదాలన్నిటికీ వారసులం. ఏ శాపం మన మీద పనిచేయదు. శాపాలన్నీ ఆశీర్వాదాలుగా మారిపోతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆల్వేస్ యు కన్ఫెస్ గాడ్స్ వర్డ్. దివారాత్రం దేవుని వాక్యం ధ్యానించమని యెహోషువతో దేవుడు సెలవించినాడు. యెహోషువ గ్రంథం 1:5. నిన్నటి రోజు మనం ధ్యానించిన విషయం 41:10. 5 ప్రశస్తమైన వాగ్దానాలు. అవన్నీ గుర్తు తెచ్చుకోవాలి. భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకు, నేను నిన్ను బలపరుతు. నేను నీకు తోడై ఉన్నాను. ఇంకేముంది? నేను నీకు సహాయము చేయవాడాను. ఇంకా నీతి అనే నా దక్షిణ హస్తంతో నేను నిన్ను ఆదుకుంటాను. హల్లెలూయా. క్రీస్తులో నీకు శక్తి, క్రీస్తులో నీకు స్వాతంత్రం, క్రీస్తులో నీకు రక్షణ, క్రీస్తులో నీకు విడుదల, క్రీస్తులో నీకు విమోచన, క్రీస్తులో నీకు సంతోషం, క్రీస్తులో నీకు సమాధానం, క్రీస్తులో నీకు సమృద్ధి. ఇదే నా క్రిస్మస్ మెసేజ్ మీ కొరకు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సాతాను శక్తులను, ఈ శాపాన్ని మీరు పారద్రోలాలంటే కొన్ని యుద్ధోపకరణాలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ముగించుతున్నాను. 2 కొరింథీ 10:4 మన యుద్ధోపకరణాలను శరీర సంబంధమైనవి కావు, దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలనంత శక్తి గలవి. ఒకటి యేసునామం. పలకండి అన్నమాట. యేసునామం. ఉపవాస ప్రార్థన, దేవుని వాక్యము, సిలువ ధ్యానము, పరిశుద్ధత, విశ్వాసము, సత్యము, మరి యేసు రక్తము, ఆరాధన, దైవ సన్నిధి. హల్లెలూయా. నా హృదయము వింతగా మారేను, నా హృదయము వింతగా మారేను, నా హృదయము వింతగా మారేను, నాలో యేసు వచ్చినందునా, నాలో యేసు వచ్చినందునా సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనశక్యమైన సంతోషం, చెప్పనశక్యమైన సంతోషం. ఈ సంతోషము మీకు కావలెనా, ఈ సంతోషము మీకు కావలెనా, ఈ సంతోషము మీకు కావలెనా, నేడే యేసు నొద్దకు రమ్ము, నేడే యేసు నొద్దకు రమ్ము. అందరు లేవండి, ప్రార్థన చేస్తాను. ప్రభువా, శాపము నుండి విడుదల, శాప భయం గురించి మేము ధ్యానించినాం. శాపము కాదు, మేము ఆశీర్వాదానికి వారసులకు పిలువబడినాం. కృప వెంబడి కృపను మేము పొందుతున్నాం. మేము బ్రతుకు దినములన్నీ శాపము కాదు, కృపాక్షేమములే మమ్మల్ని వెంబడించు. మేము యేసు రక్తమందు విమోచింపబడిన జనం. తాత ముత్తాతలు చేసిన పాప శాపాలన్నిటికీ నువ్వు పరిహారము క్రీస్తులో సిలువ యందు చెల్లించినావు. నాయనా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. విడుదల మీరు ప్రకటించినారు. ఎప్పుడైతే మా హృదయంలో క్రీస్తు రక్షకుడని మేము విశ్వసించి, ఆయన మా కొరకు మరణించి తిరిగి పునరుద్ధారుడై తిరిగి రానై ఉన్నాడని హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకుంటాం, మేము రక్షింపబడుతున్నాం. వీటన్నిటి నుండి మాకు రక్షణ కలదు. నాయనా, నీకు స్తోత్రం.
మమ్మల్ని ఆశీర్వదించి దీవించి దేవుని వాక్యం విన్నవారిని దృఢపరిచి బలపరచుమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరితో సదాకాలం తోడుగా ఉండును గాక. ఆమెన్. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును. కీర్తనలు 63:1. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ నిర్వహించు 40 రోజులు ప్రభాత ప్రార్థనలు, ఉపవాస కూడికలు. తేదీలు 2024 నవంబర్ 1 నుండి డిసెంబర్ 10 వరకు. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. గమనిక: రామ్నగర్ ఈ సేవా కేంద్రము నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ వరకు బస్సులు ఏర్పాటు చేయబడును. వివరములకు 9505044718 9030757571. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపకురాలు మరియు సీనియర్ సంఘ కాపరి, యూపీఎఫ్ హైదరాబాద్. అందరికీ ఆహ్వానము. నూతన సంవత్సరము కొరకు సిద్ధపాటు ప్రార్థనలు. శారీరక మానసిక రుగ్మతలు, ఉద్యోగము, వివాహము, కుటుంబములో సమస్యలు, సంతానలేమి, ఆర్థిక ఇబ్బందులు, పిల్లల భవిష్యత్తు కొరకు ప్రార్థనలు. భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. 2వ దినవృత్తాంతము 20:15. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా.